నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మీడియాలో ఎక్కడ చూసినా మంచువారి గొడవలు ఇవే హైలైట్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఆ ఇంట్లో? ఇప్పుడు లేటెస్ట్గా మంచు మోహన్ బాబు ఇంటి చుట్టూ 70 మంది బౌన్సర్లు, అలానే మనోజ్ ఇంటి చుట్టూ 40 మంది బౌన్సర్లు, ఏకంగా గన్మెన్తో కూడా కనిపిస్తున్నాడు కొన్ని ఫుటేజెస్లో. అసలు నిజంగా మీకు తెలిసినంత వరకు ఆ ఇంట్లో అసలు గొడవకి కారణం ఏంటి? ఏం జరుగుతుందంటారు? ఏ ఇంట్లో అయినా, ఏ ఇద్దరు మనుషుల మధ్యలో అయినా 2, 3 రకాలుంటాయి కారణాలు. ఆర్థిక కారణాలు, ఈగోయిస్టిక్‌గా ఉండటం. అంటే నా మాట కాదంటారా? హ్మ్. లేదంటే నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇంతకంటే ఏముంటాయండి? ఇంతకంటే గొడవ పడడానికి కూడా ఏముంటాయి? ఇప్పుడు వీళ్ళింట్లో గూడా ఆర్థిక కారణాలు అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. హ్మ్. అందరూ చెరొక సైడ్ తీసుకొని చాలామంది ఎవరికి నచ్చిన సైడ్ వాళ్ళు తీసుకొని మాట్లాడుతున్నారు. పైగా మోహన్ బాబు వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వం ముందు ఎప్పటికీ కూడా రెండో వాళ్ళు అణిగిమణిగి ఉండాలి అనుకుంటారు. ఆయన శాసిస్తాడంతే. ఏదో సినిమా షూటింగ్‌లో టైంకి రాలేదని ఎలా మాట్లాడతాడాయన. డిసిప్లిన్ దగ్గర ఎవరమైనా మనం కాదనలేము. కానీ ఆ అడిగే విషయం, చెప్పే విషయం ఎలా ఉండాలి? హ్మ్. ఒక డిమాండింగ్‌గా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా కొట్టేయటము. అతనికి మొదటి నుంచి అలవాటు. ఇవాళ కొత్త కాదు. డే 1 నుంచి అది అతనిది. అదే ప్రవర్తన. అతనికి అలా కలిసొచ్చింది కాలం. ఓకే. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏమైనా ఎదురు దెబ్బలు తగిలినాయి అనుకోండి, నష్టపోయారనుకోండి మార్చుకుంటారు. ఆయనకేంటి ఏ రోజు ఆయన ఒక దశన తర్వాత ఆయన ఏ రోజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలా. విష్ణుతో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవటం తప్పితే వేరేగా నష్టాలైతే ఏమీ లేవు. వేరే నష్టాలు లేవు. ఆయనకి ఎంత కలిసొస్తానే ఉంది. ఆవేళ శ్రీ విద్యానికేతను విద్యా సంస్థలు పెట్టటం అంటే అది మామూలు ఆలోచన కాదు. హ్మ్. అంటే విద్య ప్రైవేటు పరం అయిపోతున్న సందర్భంలో ఎవరైతే ఫస్టు ఈ విద్యా సంస్థల్లోకి వచ్చారో ప్రైవేట్ వ్యక్తులు, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి విద్యా సంస్థలు. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఏదైనా సరే విద్యా సంస్థలు చాలా గొప్పగా నడిచినాయి. హ్మ్. అలా ఆయనకు కూడా ఒక రకంగా ఆయన పంట పండిందనే చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళందరికీ కాలేజీల్లో ఎంత ఆదాయం వస్తుందనే దానికన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ల్యాండ్ కొన్నారు, బిల్డింగులు కట్టారు. ఆ ల్యాండ్ విలువ విపరీతంగా పెరిగింది. ఎన్నో రెట్లు పెరిగింది. 200, 300 రెట్లు ల్యాండ్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ విద్యా సంస్థలను తీసేస్తే కూడా వాళ్ళకి పోయేదేమీ లేదు. నెట్ వర్త్ మిగిలిపోతది కదా! ల్యాండ్స్ మిగిలిపోతాయి కదా! హ్మ్. అలా వీళ్ళు ఐశ్వర్యవంతులైపోయారు. ఇటు ఒక పక్క సినిమాల్లో డబ్బులు రావటం, అటు విద్యా సంస్థల్లో డబ్బులు రావటము, పైగా ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు. దానివల్ల డబ్బులు రావటము. అలాగే ఆయన ఎప్పుడు అధికార పక్షం వైపు ఉంటాడు మోహన్ బాబు. ఆ అధికార పక్షం వైపు ఉండే వాళ్ళకేంటంటే కొంచెం సెక్రటేరియట్‌లో అట్లా లాబీలు, మంచి, చెడు ఏవో నడుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ హవా నడుస్తా ఉంటది. ఈ రకంగా చూసుకుంటే ఆయనకి ఏ రోజు ఆయన మాటకి ఎదురు లేకోకుండా ఆయన ఎదురుగా ఉన్నోళ్ళంతా ఆహ్, యెస్ బాస్ అనుకుంటా ఉండే మనుషులతోటి ఆయన చుట్టూ నిండిపోయాడు. హ్మ్. ఆ నిండిపోవడంతోటి ఆయనకు అదొక రకమైన ఆ మనస్తత్వం ఎంత డిఫెక్టివ్ మనస్తత్వం అయినా సరే, ఒక రకంగా అలాంటి మనస్తత్వం పెత్తందారి మనస్తత్వం మంచిది కాదు. అయినా గాని ఆయనకి కలిసొచ్చింది కాబట్టి, ఆయనకి ఎదురు దెబ్బలు తగలలేదు కాబట్టి, ఇది చాలా కరెక్ట్ అనుకుంటున్నాడాయన. సరే, ఆయన అలా ఉన్నాడు. అదే విధానం పిల్లల దగ్గర గూడా చూపిచ్చాడాయన. మంచులక్ష్మి నచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని రౌడీలని తీసుకొని ఊర్లోకెళ్ళి వాళ్ళని కొట్టి కూతుర్ని తెచ్చుకోవాలనేది అతని ప్లాను. హ్మ్. కానీ డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లు వాళ్ళకి ఊర్లో వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. ఆళ్ళు చాలా పేరున్నోళ్ళు, గొప్పోళ్ళు.
ఈయన 1000 జన్మలు ఎత్తినా లేకపోతే ఇంతకు 100 ఇంతలు డబ్బులు సంపాదించినా అలాంటి కుటుంబంలో బియ్యం అందటం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఊరు సాయం వచ్చింది. ఒక ఊరు కాదు 10 ఊర్లు వస్తాయి వాళ్ళ కోసం. అట్లాంటి గొప్ప అయితే ఇంకా ఈయన తోక ముడుచుకుని వెనక్కొచ్చాడు. సరే అంతకుముందు కులం అంటా ఉండేవాడు. సరే ఆ కులం కాస్త పక్కకెళ్ళిపోయింది పెద్ద కొడుకు పెళ్ళితోటి. సరే మంచి రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీలో అమ్మాయిని ఇష్టపడ్డాడు గదా అని జెప్పి తలొగ్గి పెళ్లి చేశారు. రెడ్డిస్ అమ్మాయిని పెళ్లి జరిపిచ్చేశాడు. ఆ పెళ్లి వల్ల ఆయన సంతోషంగానే చేశాడనిపిస్తది. మరి ఆ కొడుకు ఆ తర్వాత మంచులక్ష్మి కూడా వేరే పెళ్లి చేశారు. వాళ్ళు బావున్నారు. వీళ్ళు బావున్నారు. ఇకపోతే మంచు మనోజు కాస్త విలక్షణమైన మనిషి ఆ ఇంట్లో. లక్ష్మి కాస్త మధ్యస్థంగా ఉన్నట్టుంటది. విష్ణు దాదాపు తండ్రి లాంటి మనస్తత్వమే విష్ణుది కూడా. కాకపోతే ఆయన నాటు ఈయన నీటు అంతే డిఫరెన్స్. సరే లక్ష్మి కాస్త అటు ఇటు మధ్యస్థంగా ఉంటది. ఇప్పుడు మనోజ్ విషయంకి వచ్చేసరికి మనోజు చాలా స్వేచ్ఛ స్వతంత్రం కావాలనుకునే మనిషి. తనకి నష్టమైనా సరే నష్టపోతాను అని తెలిసి కూడా తను ఏదైనా ఒకటి అనుకున్నాడంటే దానికోసం నిలబడతాడు. అది స్నేహితుల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా తను ఒక నిర్ణయాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా తీసుకోగలడు. ఒక వెన్నుముకున్న మనిషిగా మనోజ్కి మంచి పేరుంది. కాస్త ఫ్రెండ్స్లో కావచ్చు ఎవరిలోనైనా అతని వ్యక్తిత్వం అతనికి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నంగనాచితనం కావచ్చు, లేకపోతే ఒక మోసకారితనం కావచ్చు, అతి తెలివి కావచ్చు, అట్లాంటివి ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా ఉంటాడు మనోజ్. అందుకని చాలా సందర్భాల్లో మనోజు పెళ్లి విషయంలో నేను చాలా సపోర్ట్ చేశాను. అతనికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? తప్పు లేదు కదా. అతనికి నచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఇతను నచ్చాడు. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఆమెకు పెళ్ళయిందా? ఆమెకు ఒక కొడుకున్నాడా? ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఈ పెళ్లి విషయంలో మోహన్ బాబు కొంచెం వాళ్ళిద్దరికి మధ్యలో దూరం పెరిగింది. ఆ దూరం పెరగటం ఎంత దూరం వెళ్ళింది అంటే, ఒక పక్క విష్ణు చాలా తెలివిగా చాలా కన్నింగ్నెస్ కూడా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మోహన్ బాబు యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, అతని మనోభావాల్ని బాగా ఏమంటారు ఇష్టపడుతున్నట్లు ఆయన మనోభావాల్ని ముద్దు చేస్తూ ఉంటాడు. అంటే ఫాదర్ ఏదైనా చెప్తే నో అనకుండా చాలా తెలివిగా ఫాదర్కి కోపం తెప్పించకుండా అంతా తనకి అనుకూలంగా ఫాదర్ చేసేటట్లుగా చేసుకునే నేర్పు విష్ణు దగ్గర ఉంది. ఆ విధంగా విష్ణు తండ్రి మాట జవదాటని కొడుకులాగా తండ్రి దగ్గర ఉంటూ తండ్రి అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ఆ కొడుకుతోనే కలిసి ఉంటాడు మోహన్ బాబు కూడా. ఇప్పుడు జలపల్లిలోనూ ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంటున్నారు కదా, అక్కడ కలిసి ఉంటారు వాళ్ళు. అయితే మనోజు బయట ఉంటాడు. తను మొదటి పెళ్ళి ఎందు గురించి ఫెయిల్ అయిందో మనకు తెలియదు. ఈ అమ్మాయిని మౌనికాని ఇష్టపడ్డాడు. మౌనికాని ఇష్టపడితే మౌనిక కూడా రెడ్డిస్ అమ్మాయి. కాకపోతే ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. తను డివోర్సీ. ఓ బాబు ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు మోహన్ బాబుకి. ఆ విషయమే వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం తగాదాలు గొడవలు అయినాయి. అయితే ఈ ప్రాసెస్లో మొండిగా అతను ఆ అమ్మాయినే కావాలనుకున్నాడు. మరి చాలా ఇష్టంగా ఉన్నారు. నేను పర్సనల్గా కూడా కలిశాను వాళ్ళని. వాళ్ళిద్దరూ భార్యాభర్త చాలా మంచిగా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు అది బాగా నచ్చింది. వాళ్ళు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కార్లలో తిరుగుతున్నారు అనే దానికన్నా వాళ్ళిద్దరు ప్రెజెన్స్ చాలా బాగుంది. చాలా అసలు కృత్రిమత్వమే లేదు. న్యాచురల్గా ఉన్నారు వాళ్ళిద్దరూ. నాకు బాగా నచ్చారు. సరే అంటే వాళ్ళ మనస్తత్వం అక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. సరే ఆస్తుల గొడవలు వచ్చినాయి మధ్యలోకి. ఆయన ఎప్పుడో పనిచేశాడు అని ఆయన కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ముగ్గురికి సమానంగా పంచాను అని చెప్పాడు. అయితే
ఈ కాలేజీ ఆస్తులు అందరికీ సమానంగా ఇచ్చారు. ఇస్తే దానిలో ఎక్కువ గ్రిప్ ఎవరికి ఉంది అంటే మోహన్ బాబుకు ఉండటం సహజం. మోహన్ బాబు తర్వాత మరి అంటి పెట్టుకుని ఉంటున్నాడు కదా తండ్రితోటి, విష్ణుకు ఉంది. ఈ విషయంలో మనోజ్కి ఎక్కడో తనకు అన్యాయం జరుగుతుంది అని అనిపించి అతను ప్రతిసారి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించిన ప్రతిసారి గొడవలు అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో. ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది. ఎగ్జాక్ట్‌గా 2.5 years 2.5 years. బట్ దాన్ని కవర్ చేశారు. దాన్ని ఎలాగోలా కవర్ చేసుకున్నారు. ఈసారి కవర్ కాల. అయితే మరి ఇక్కడ మోహన్ బాబు మొత్తం విష్ణుకి అప్పచెప్పేసేసి మొత్తం నువ్వు చూసుకో, నాకేం సంబంధం లేదు అని చెప్పి పక్కన పెట్టేశాడా? లేదు అనుకుంటే మోహన్ బాబే మనోజ్కి అన్యాయం జరిగేలాగా చేస్తున్నాడా అనేది వాళ్ళకే తెలియాలి. మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఎందుకంటే విష్ణు అక్కడ ఎక్కువ పెత్తనం చేస్తున్నట్టు, ఎక్కువ హోల్డ్ ఉన్నట్లు మనకి క్లారిటీగా వచ్చింది. ఇప్పుడు ఈ గొడవలో పాల్పంచుకున్న అతను కూడా వినయ్ అనే అతను కాలేజీ పనులు చూసే అతనే. ఇప్పుడు నిజంగా మనోజు ఏదైనా గట్టిగా అతను ప్రశ్నిస్తే కూడా అతను ఒక ఎంప్లాయీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు విష్ణుకి ఎట్లా అయితే విష్ణు అతనికి బాసో వినయ్ అనే అతనికి, మరి మనోజ్ కూడా బాసే కదా, మోహన్ బాబు బాసే, లక్ష్మి బాసే కదా. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి మీదకే అతను ఎలా వస్తాడు? అతనికి ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఎక్కువ వ్యవహారాలు చూస్తున్న విష్ణుకైనా చెప్పాలి, మోహన్ బాబుకైనా చెప్పాలి. కానీ అతను ఎట్లా చేయి చేసుకుంటాడు? అతనికి అక్కడ ఎంత హోల్డ్ లేకపోతే, పైగా అతను వాళ్ళతోటి విష్ణుతోటి ఎంత కుమ్మక్కై లేకపోతే మనోజ్ ఎందుకు అడుగుతాడు? ఇది ఇక్కడ కీలకమైన విషయం. ఒక రకంగా ఇతన్ని దూరం పెట్టేశారు, ఇంట్లోనూ కలుపుకోవట్లేదు, ఇది వాస్తవం. ఇప్పుడు విష్ణు కూడా ఆ రోజు పెళ్ళికి ఎలా వచ్చాడు? చాలామంది పెళ్ళికి వచ్చాడు. జరుగుతుంది వాళ్ళ ఇంట్లో పెళ్ళి. అవును. ఆ పెళ్ళి ఎంత ఇష్టం లేకుండా జరిగిందో విష్ణుని చూస్తే అర్థమైపోయింది. ఇంకా ఏ మాటకి ఆ మాట లక్ష్మియే చాలా సంతోషంగా పెళ్లి జరిపించడం విషయంలో అన్ని పనులు నెత్తినేసుకుని చేసింది లక్ష్మియే. ఒక రకంగా వీళ్ళందరూ ఈ మాదిరి అన్నా ఉన్నారంటే లక్ష్మి వల్ల ఉన్నారని అనుకోవచ్చు. ఆ అమ్మాయి బాగానే మేనేజ్ చేస్తుంది మొత్తం అందరినీ కలిపి. కానీ ఆ రోజు అతను పెళ్ళికి వచ్చిన విధానం చూస్తేనే అందరికీ అర్థమైపోయింది. చాలామంది వచ్చిన తర్వాత అతను వచ్చాడు, వచ్చి అలాగే చుట్టంలాగా వచ్చాడు, చుట్టంలాగా వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా ఈ మౌనికారెడ్డి మోహన్ బాబుని పట్టుకొని ఏడ్చింది. కనీసం ఇప్పటికైనా మా పెళ్ళికి ఒప్పుకున్నారు, నా జీవితం మీ చేతుల్లో ఉంది అన్న నిస్సహాయ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఏడ్చినట్టుగా కనిపించింది అక్కడ. అంటే వీళ్ళు ఎంత వ్యతిరేకించకపోతే, మనోజ్ ఎంత అండగా ఉండి పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి ఆ బాధను ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ విషయంలో మనోజ్ క్యారెక్టరు ఇక్కడ మనం మాట్లాడుకుంటే గనక, ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఆ అమ్మాయికి ఇచ్చిన మాట కోసం అతను ఈ విధంగా బిహేవ్ చేసి తండ్రితో పేచి విష్ణుతో పేచి తెచ్చుకుని కూడా, అంటే వాళ్ళిద్దరి చేతుల్లో ఆస్తులు ఉన్నాయి అని మనోజ్ తెలుసు. తెలిసి కూడా ఆ అమ్మాయిని చేసుకోవటం వెనకమాల, ఆ అమ్మాయికి నేను ఒక మాట ఇచ్చాను, ఆ అమ్మాయి నా కోసం నా మీద ఆశ పెట్టుకుంది, నేను ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, దాని ముందు నాకు ఈ మనుషులు ఈ డబ్బులు ఇవన్నీ తర్వాత, ముందు మా బంధమే ఇంపార్టెంటు అన్న ఉద్దేశం లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎంతసేపు? అక్కడ మనకు అతని వ్యక్తిత్వం కనిపించట్లా. ఇప్పుడు కూడా ఏంటి అంటే తనకి రావాల్సిన నిజమైన వాటాని అడుగుతున్నాడు అతను, అంతే. అందులో తప్పేముంది? ఈ మొత్తాన్ని సమర్థించాల్సిన బాధ్యత మోహన్ బాబుది. సమర్థించాలి, మొత్తం సమర్థించుకోవాలి మొత్తం వ్యవహారాన్ని, అందరికీ న్యాయం చేయాలి. ఒక తండ్రి, 3 పిల్లలకి తండ్రి అతను అయినప్పుడు ముగ్గురికి న్యాయం చేయాలి. పైగా నాకు వీటన్నిటిని మించి నాకు బాధ అనిపిస్తుంది ఏంటి అంటే,
అసలు మోహన్ బాబు భార్య ఆమె ఎంత బాధపడతా ఉండుంటది, ఎంత కుమిలిపోయి ఉంటది. అసలు ఎవ్వరికైనా చాలా మందికి ఈ మధ్య సోషల్ మీడియా పెరిగాక ఈ ముగ్గురు పిల్లలు పై ఇద్దరు పిల్లలు నిర్మల పిల్లలు కారు. కేవలం మనోజ్ ఒక్కడే నిర్మల కొడుకు అనేది తెలుస్తుంది తప్పితే అంతకుముందు ఎవరికీ తెలీదు. అసలు కూతురు అంటే ఎంత ప్రాణం ఆవిడకి. వాళ్ళ బట్టల షాప్‌కెళ్ళినప్పుడు చూస్తుంటే పెళ్లి కుదిరిన విషయం ఎవరికో చెప్తూ ఉంటే నేను నా చెవులారా నేను విన్నా. ఎంత సంతోషంగా చెప్తుందో లక్ష్మి పెళ్లి కుదిరిన విషయం. ఎవ్వరు నమ్మరసలు. అక్క కూతురు, భర్త యొక్క మొదటి భార్య కూతురు అంటే ఎవ్వరు నమ్మరు. మరి అంత మనిషి పాపం అటు వాళ్ళకి చెప్పలేక, ఇటు మోహన్ బాబుకి చెప్పలేక, ఇటు తన సొంత కొడుక్కి చెప్పుకోలేక, అసలు ఇవాళ ఒక రకంగా మనోజ్‌ని తన తన సొంత కొడుకు కదా! ఏ మాటకి ఆ మాట. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కదా! మనోజ్ దగ్గర ఉండకోకుండా విష్ణు దగ్గర ఉండాల్సి రావటము ఒక రకంగా ఇది కూడా మోహన్ బాబు కోసమేగా. లేదంటే తన కొడుకు తన తల్లి తన దగ్గరికి వచ్చేస్తంటే ఏ కొడుకైనా వద్దంటాడా? ఆమె ప్రాణమంతా మనోజ్ మీద ఉంటది కదా ఎంతో కొంత. అంటే ఒక సుహృద్భావ వాతావరణం లేకుండా పోయింది. వీటన్నిటిని నేను సమర్థించలేకపోతున్నానే అనే బాధ నిర్మల గారికి ఉండదా? మరి అలాంటప్పుడు వీటన్నిటిని సరిదిద్దాల్సిన బాధ్యత, చక్కదిద్దాల్సిన బాధ్యత ఇంటి పెద్దగా మోహన్ బాబుకుంది, పెద్ద కొడుకుగా విష్ణువుకుంది. లక్ష్మి పాత్ర లక్ష్మి ఎలాగో పోషిస్తుంది. ఇప్పుడు మీరు అందరూ కలిసి చిన్నోడిని ఒంటరోడిని చేసేసి ఒక్కడిని చేసి ఈ విధంగా ఇంటికి వచ్చిన పిల్లాన్ని తనడం ఎంతవరకు కరెక్ట్ అసలు? చాలా చాలా తప్పు. ఒక తండ్రిగా చేయాల్సింది. సరే పడకపోతే కూడా ఎవరిదోని వాళ్ళు ఉండొచ్చు. ఆస్తులు కూడా పనిచేసుకున్నారు కాబట్టి ఎవరిదోని వాళ్ళు ఉండొచ్చు. ఈ జాయింట్ ప్రాపర్టీల వల్లనే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. ఈ జాయింట్ ప్రాపర్టీలు ఉన్నంత మాత్రం ఇట్లా తనుకోమని అయితే ఎవరూ చెప్పలా. ఒక్కడిని చేసి కొట్టడం ఎంతవరకు న్యాయం? మరి ఈయన చాలా న్యాయాలు అన్నీ చెప్తూ ఉంటాడుగా, ఊరందరికీ మంచి చెడులు చెప్తుంటాడుగా. నేను దాసరి నారాయణరావు గారి శిష్యుణ్ణి, ఎన్టీఆర్ శిష్యుణ్ణి. ఎన్టీఆర్ అయితే ఇట్లా చేయలా, అందరి పిల్లలకి సమానంగా చేశాడు. మరి అలాంటప్పుడు నువ్వు నేర్చుకున్నది ఏంటి వాళ్ళిద్దరి దగ్గర నుంచి? దాసరి గారు ఎంతమంది పంచాయతీలు చెప్పేవాడు. సినిమా ఇండస్ట్రీలో ఏ పంచాయతీ వచ్చినా ఆయనే తీర్చేవారు. పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే ఆయనే ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ చూసి నువ్వేం నేర్చుకున్నావు? మరి అసలు నువ్వెందుకు సమర్థించలేకపోతున్నావు? విష్ణువుకి ఎందుకు లొంగిపోతున్నావు? నేనైతే ఖచ్చితంగా అంటా విష్ణువుకి లొంగిపోయాడని. అంటే విష్ణు భార్యకి బోరుడు ఆస్తుందనా ఏంటి? ఎందుకు మనోజ్ని ఇంత చిన్నపుచ్చటం? పైగా కొంతమంది తయారైపోయారు తీర్పులు చెప్పేయడానికి. మంచు మనోజ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? మంచు మనోజ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేవాళ్ళు విష్ణు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడాలి కదా. ఒక ఆయన వచ్చేసి చెప్పేస్తున్నాడు, ఆస్తులన్నీ పనిచేశాడు పెద్ద మనిషి తరహాగా. విష్ణుకి పంచిన ఆస్తులేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మనోజ్ ఆస్తులేమో ఏమీ పెరగలేదు. ఎవరి అదృష్టం వాళ్ళది. అందుకోసం అని చెప్పి ఉక్రోషపడిపోవాలా? ఇలా ఇవన్నీ కాదు. జాయింట్ ప్రాపర్టీ అని ఓ పక్క నుంచి తెలుస్తున్నప్పుడు ఇలాంటివి లేకపోకుండా డిగ్రీ కాలేజ్ ఒకళ్ళకనో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకొకళ్ళకనో ఏదో ఒకటి అంటే మనసుంటే మార్గం ఉంటుంది ఈ గొడవలు పడకుండా ఉండటానికి. ఒక ఇంట్లో వాళ్ళు ఇలా గొడవలు పడటము అనేది ఆ ఇంటికి మనశ్శాంతి కాదు, శ్రేయస్కరం అంతకన్నా కాదు. సమాజంలో పేరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో తండ్రి కొడుకు, పెద్ద కొడుకు తండ్రి ఒకటైపోయి చిన్న కొడుకుని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరి మధ్యలో లక్ష్మి కావచ్చు, నిర్మల కావచ్చు నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కాక మొన్న వచ్చింది మౌనిక, తను మాత్రం ఏం మాట్లాడుతుంది, వేరేనొక ఆయన ఏం మాట్లాడుతుంది? పైగా మోహన్ బాబు ముందు లేడీస్ మాట్లాడితే విని సహించే క్యారెక్టరేనా మోహన్ బాబుది? కాదు కదా. అందుకని ఏది ఏమైనా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూసైనా సరే వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే
అసలు పిల్లల కోసం ఆస్తులు సంపాదించడం తప్పు నన్ను అడిగితే. ఒకవేళ సంపాదిస్తే కూడా వాటిని ఎక్కడికక్కడ మా నాన్న ఇలా చేసి చచ్చిపోయాడు అని బాధపడే కన్నా మా నాన్న ఏమీ ఇవ్వలేదు అనిపించుకోవడం మంచిది. ఒకవేళ ఆస్తులు ఉంటే కూడా పర్ఫెక్ట్గా ఎవరిది వాళ్ళకి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా చక్కగా పిల్లల మీద పందెం కట్టకుండా, కొంతమంది ఉంటారు అసలు సొంత పిల్లల్ని కూడా చెలగాటం ఆడతారనమాట, చెలుగుతారంటారే ఆ విధంగా చేస్తారు. ఇది ఇది ఏ తండ్రికైనా తల్లికైనా ఇలాంటి పరిస్థితుల్లో తల్లులు కూడా ఉంటారు ఒక్కొక్కసారి, ఖచ్చితంగా ఉంటారు. ఇట్లా ఉండొద్దు. మీరు కనేటప్పుడు నాకు ఏ బిడ్డ పుట్టబోతున్నాడో మీకు పుట్టే వరకు తెలియదు. ఏ బిడ్డ పుట్టినా మీరు సమానంగానే పాలిస్తారు, పెంచుతారు. ఇంకో బిడ్డకైనా అంతే చేస్తారు.